నమస్తే అండి, నేను రజా. జూనియర్ ఎన్టీఆర్ మీకేం ద్రోహం చేసినాడు? జూనియర్ ఎన్టీఆర్ మీకేం పాపం చేసినాడు? మిమ్మల్ని ఏమైనా సర్వనాశనం ఏమైనా చేసినాడా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులు పాలు చేసినాడా? ఎందుకు ఆయన సినిమా మీద ఇంతలా ఏడుస్తున్నారు? నేను పలానా పవన్ కళ్యాణ్ గారి అభిమానులను, ప్రభాస్ గారి అభిమానులను, మహేష్ గారి అభిమానులను చెప్పట్లేదు. వీళ్ళు చేసేది ఇంతే. ఏదో సినిమా వచ్చినప్పుడు ఏదో 2-3 కామెంట్లు చేసి వదిలేస్తారు తప్ప, కొంతమంది పని గట్టుకునే రివ్యూవర్లు ఫ్యాన్ వార్స్ అనేవి కొంత ఇండివిజువల్ గా మాత్రం కొట్టుకుంటారు. కానీ ఈ రివ్యూవర్ల కారణంగా సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది. ఈ రోజున వార్ 2 సినిమా మీద పడ్డారు. ఒకడేమో స్టోరీ లేదంటాడు, ఒకడేమో యాక్టింగ్ లేదంటాడు, ఒకడేమో డాన్సులు లేవంటాడు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది జరుగుతుంది. అసలు ఏమీ లేకపోతే ఆ సినిమాని అంత పెట్టి బయ్యర్లు ఎందుకు కొంటారు? ఆ సినిమా కోసం అంతలా టికెట్లు ఎగబడి ఎందుకు కొంటారు? అందరూ టికెట్లన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసుకోవాలి కదా. ఇప్పుడు టికెట్ రేట్స్ ఎంత పెంచినారో మీకు తెలుసు కదా. అయినప్పటికీ కూడా బుకింగ్స్ ఏ స్థాయిలోనే మీకు తెలుసు కదా. బాలీవుడ్ గురించి నాకు అనవసరం. కేవలం ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి డామినేషన్ అయితే క్లియర్ గా కనిపించింది. అత్యద్భుతమైన స్థాయిలో టికెట్స్ అయితే బుకింగ్ అయినాయి. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ, తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా టికెట్ రేట్లు అనేది 400, 500, 600 ఉన్నా సరే, 600 లేవులండి, 500 దాకా ఉంటే కూడా అందరూ కూడా ఎగబడి కొంటున్నటువంటి పని. ఎందుకు ఇలాగా? జూనియర్ ఎన్టీఆర్ గారు ఏనాడైనా మీ ఫ్యామిలీని టార్గెట్ చేసినాడా, మీ కుటుంబాన్ని టార్గెట్ చేసినాడా, లేదంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా ఈ రోజున టార్గెట్ చేసినాడా? తన సినిమా ఏదో తను చేసుకుంటా పోతున్నాడు. అసలు సినిమాలో మొత్తం రొటీన్, రొట్ట, చెత్త, పనికిమాల చెత్త అయితే ఆ వ్యక్తి ఆ సినిమా చేయడు కదా. ఇంత కక్ష ఎందుకు అతని మీద? ఒకటైతే చెప్తానండి, ఫ్యాన్ వార్స్ అనేవి సర్వసాధారణం. సోషల్ మీడియాలోనో, ట్విట్టర్ లోనో, యూట్యూబ్ లోనో, ఆ కామెంట్ల రూపంలోనో ఏదో చేస్తా ఉంటారు. అది పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు, అది పెద్ద విషయం కూడా కాదు. ఎందుకంటే వాటి ద్వారా ఎవడు కూడా ఇన్స్పైర్ అయిపోయి ఆ సినిమాని చంపలేరు వాళ్ళు. ఫ్యాన్ వార్స్ ఏంటంటే అటు పక్క నుంచి పలానా అల్లు అర్జున్ గారి అభిమానులు అటాక్ చేస్తే, ఇటు పక్క నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అటాక్, జూనియర్ ఎన్టీఆర్ గారి, అది అక్కడ వరకే ఉంటది అనమాట. ఆ స్పేస్ వరకే ఉంటది. కానీ ఈ రివ్యూవర్ల మాట జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో, ఈ దరిద్రం ఏదైతే ఉందో, ఆ ఎన్ఆర్ఐలు కొంతమంది ఉన్నారు. మరి వీళ్ళ పని ఏంటంటే ఈ సినిమా మీద, ఈ సినిమాని చంపేస్తే వచ్చేటటువంటి డాలర్స్ కోసమే మరి కక్కుర్తిపడి వీడియోలు చేస్తారో నాకైతే అర్థం కాదు. ఇంత దారుణం అవసరం ఒక సినిమాని చంపడం? నేను మళ్ళీ చెప్తున్నా, రేపొద్దు అల్లు అర్జున్ గారి సినిమా వచ్చినా నేను ఇలాగే మాట్లాడు. అల్లు అర్జున్ గారిది నంద్యాల ఎలక్షన్స్ వరకు, ఆ తర్వాత మనకు అనవసరం. పుష్ప సినిమా అప్పుడు కూడా నేను ఒక్క నెగిటివ్ వీడియో కూడా చేయలేదు, చూపించాను. పుష్ప సినిమా నెగిటివ్ ఒక్కటి చేయలేదు. అదేవిధంగా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు కూడా నేను ఒక్క నెగిటివ్ వీడియో చేయలేదు. ఎందుకంటే ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన రెమ్యునరేషన్ ఆయన తీసేసుకున్నాడు. హృతిక్ రోషన్ గారు ఆయన రెమ్యునరేషన్ ఆయన తీసేసుకున్నాడు. టెక్నీషియన్స్ వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళు తీసేసుకున్నారు. ప్రొడ్యూసర్ రోడ్డును పడతాడు. అంత యాక్షన్ బ్యాక్ డ్రాప్ పెట్టుకొని ఆ స్థాయి సీక్వెన్సులు చేసినటువంటి సినిమాని మనం చంపాలన్నటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో మన వ్యూవర్షిప్ కోసం, బేసిక్ ఏంటంటే మంచి చెప్తే ఎవరికి నచ్చదండి, చెడు చెప్తే. నేను చెప్తున్నా కదా, ఇదే వీడియో నేను జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చి ఇదేమో నటనండి, ఇదేమో రాతండి, ఇలాంటి చేయడం కరెక్టా అండి, అసలు ఎవడు చేయమన్నాడండి ఈ సినిమాని, ఈ టెక్నికల్ వాల్యూస్ ఏంటండి, ఈ గ్రాఫిక్స్ ఏంటండి అని నేను మాట్లాడితే వెళ్ళిపోద్దలాగా. కానీ నాకు అది వద్దు. వాళ్ళు కష్టం పడ్డారు, కొన్ని కోట్ల రూపాయలు దాంట్లో వెచ్చిచ్చినారు, కొన్ని వందల వేల కుటుంబాలకి తిండి పెట్టినారు. అలాంటిది వాళ్ళు ఎంతో కొంత బాగుపడాలి. సినిమా బాగుందో లేకపోతే ఇక్కడ ఏదన్నా ఒకవేళ టెక్నికల్ గా మాట్లాడాలంటే కనుక సో ఈ ప్లేస్ లో కొంచెం తగ్గిందనో చెప్పడం వేరు. అస్సలు కండి వెటకారం, మరీ దారుణం. రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో నిజం చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తున్నారు. మరి వీళ్ళలో ఎంతమంది రివ్యూవర్లు నరసింహ సినిమాకి రివ్యూ ఇచ్చినారు? ఎవరు? ఎందుకంటే ఆ సినిమాకి నెగిటివ్ చేస్తే కనుక తంతారు, దేవుడి సినిమా కాబట్టి. కానీ మన లోన్ ఒక ఎజెండా పెట్టుకొని పర్టికులర్ గా కొంతమంది వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ సినిమాల్ని సర్వనాశనం చేయాలి. అప్పుడు ఇప్పుడు మొన్న హరిహర వీరమల్ అయ్యింది, పవన్ కళ్యాణ్ గారి రెమ్యునరేషన్ వెళ్ళిపోయింది. సర్వనాశనం అయ్యేది అయ్యారు రత్నం గారే కదా, మన ప్రొడ్యూసర్ గారే కదా పోయేది. మనకు అదేం తెలియదు. మనం ఎంత నెగిటివ్ గా చెప్తే అంత రీచ్ ఉంటది కాబట్టి మనం రెచ్చిపోతాం అనమాట. అసలు ఆ సినిమాలో ఒక పాజిటివ్ పాయింట్ కూడా చెప్పరు మన వాళ్ళు. అదో దరిద్రం అనమాట. ఒక్క పాజిటివ్ పాయింట్ చెప్పరు, అంత నెగిటివిటీ. ఇదేం దరిద్రం? ఇది కరెక్ట్ కాదు. ఏ సినిమా వచ్చినా కుదిరితే మంచి చెప్పండి, లేదంటే కనుక ఒకవేళ వాళ్ళు ఎవరు ఆ సినిమా చేసినటువంటి డైరెక్టర్ ఇంకా నేర్చుకోవాలి, మీకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి, అతనికంటే ఎక్కువ తెలివితేటలు మీకే ఉన్నాయి, టెక్నికల్ వాల్యూస్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఆయన కంటే మీకే ఉందనుకుంటే కనుక ఆయనకి గీతోపదేశం చేయండి, హితబోధ చేయండి. కానీ ఒక సినిమాని ఈ విధంగా చంపడం కరెక్ట్ కాదు. రివ్యూవర్లు అండి, యూట్యూబ్ లో రివ్యూస్ ఇచ్చేటటువంటి వాళ్ళు, వీళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన రెమ్యునరేషన్ తీసుకుని వెళ్ళిపోయినాడు, కానీ సినిమా పరిశ్రమ సర్వనాశనం అవుతారు. ఒక్క రివ్యూ వల్ల కొన్ని వేల మంది ఆ రివ్యూ చూసి చేస్తారు. అదే సంగతి. మొత్తానికి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా మీద కూడా పడ్డారు. వార్ 2 సినిమా పడి ఇష్టం వచ్చినట్టుగా రివ్యూలు ఇచ్చినారు. మొన్న హరిహర వీరమల్లికి ఇచ్చినారులేండి, అది సెకండరీ. మీరు నా మీద అనుకోవచ్చు, నువ్వు ఎప్పుడైనా రివ్యూలు ఇచ్చినావు నెగిటివ్. నేను ఇవ్వలేదు. గత 2 ఏళ్లలో నేను ఎప్పుడు కూడా ఏ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇవ్వలేదు. బాగుందంటే బాగుందని చెప్తాను, బుకింగ్స్ ఎలా ఉన్నాయో చెప్తాను. నేను చెప్పిన వార్ 2 బుకింగ్స్ అత్యద్భుతంగా ఉన్నాయి, కూలీ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇంకేంటి, ఆ సినిమా మేమేం చంపలేదు కదా, చంపాల్సినంత అవసరం నాకేం లేదు కదా. నాకేమో జూనియర్ ఎన్టీఆర్ నాకేమో నష్టం చేసినాడా, లేకపోతే
లేకపోతే నందమూరి అభిమానులంతా నాకు నష్టం. రేపు పొద్దున బాలయ్య బాబు సినిమా వచ్చినా కానీ నేను ఆయన గురించి చెడుగా చెప్పాల్సినంత అవసరం మనకు లేదు. సినిమా బాగుందంటే బాగుంది, లేదంటే లేదు వరకు ఓకే. కానీ దాన్ని పీకి 4 పేజీలు రాసుకొచ్చి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా చదివి ఒక్కొక్కటి మీద ఎక్కి ప్రొడ్యూసర్ ఎలాగా, డైరెక్టర్ ఎలాగా, యాక్టర్ ఎలాగా, యాక్ట్రెస్ ఎలాగా, నటినట్లు ఎలాగా, ఎందుకు మనకి అంతలా? మన బతుక్కి మనం ఒక సినిమా చేసి మనం దేశాన్ని ఉద్ధరించేస్తే అలాంటి చేసిన ఒకటి ఒక అర్థం ఉంది. మన బతుక్కి మనం ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయమన్నమాట. కానీ కొన్ని 100 కోట్లు పెట్టినటువంటి ఒక సినిమాకి సంబంధించి మనం ఇష్టం వచ్చినట్టుగా కారు కూతలకు వస్తాం. ఇప్పుడు ఇండివిజువల్ గా ఒక వ్యక్తి, ఒక సామాన్య న్యూట్రల్ పర్సన్ వెళ్ళి అతను తన ఫేస్బుక్ వాల్ మీద ఈ సినిమా చూశాను నచ్చలేదని చెప్పేసి చెప్పడం ఒక విధానం. కానీ కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ని తెచ్చుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే కొంతమంది పడినోళ్ళు ఉంటారు, లేదా పవన్ కళ్యాణ్ గారు అంటే కొంతమంది పడినోళ్ళు ఉంటారు అన్నమాట. వీళ్ళంతా ఏం చేస్తారో ఆ వీడియోని తీసుకెళ్లి చిలవల పొలవలుగా రుద్దడం అనమాట. దీంట్లో పాలిటిక్స్ వచ్చినాయి, తర్వాత సినిమా ఎగెనెస్ట్ హీరోస్ వచ్చినారు, అందరూ తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేసేదాకా నిద్రపోయేటట్టయితే రివ్యూవర్స్ అయితే కనిపించారు. చెప్పినా కదా మన హరిహర వీరమల్లు చెత్త 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 చెత్త. మన బతుక్కి మనం ఒక సినిమా తీసేసి దాన్ని చెత్త అంటే బాగుంటది, కానీ మనం అది చేయం కదా, మనం తోపులం కదా. మనం ఇది ఎలా ఉంటదంటే ఫుడ్ తినేవాడికి టేస్ట్ తెలియదు కానీ ఫుడ్ తయారు చేసేవాడు కాదు. సినిమా అంటే అలా కాదు, ఫుడ్ తయారు చేసినంత తేలిక కాదు సినిమా ఇండస్ట్రీ అంటే. సినిమా అంటే ఫుడ్ లో కొంచెం ఉప్పు కారం వేసినా మనం అడ్జస్ట్ అయిపోతాం, అది శరీరం తట్టుకుంటది. కానీ సినిమా ఏంటి, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం, కానీ మనం దాన్ని చంపేద్దాం. మన వ్యూవర్షిప్ కోసం, మన డాలర్స్ కోసం మనం దాన్ని చంపేద్దాం. చిన్న యూట్యూబ్ ఛానల్ లేదు, పెద్ద యూట్యూబ్ ఛానల్ లేదు. ఈ మధ్య కాలంలో మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా రివ్యూ అవడానికి కొంత టైం తీసుకునేటోళ్ళు వాళ్ళన్న వెళ్తారు, ఆ థియేటర్ ముందు మైకులు పెడతారు. సో ఓకే, అది పక్కన పెడదాం. కానీ పబ్లిక్ టాక్ వేరు, పబ్లిక్ రెస్పాన్స్ వేరు. అది కూడా ఇప్పుడు ఫేక్ చేస్తున్నారులేండి. ఏమంటే కేవలం కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ ని తీసుకొచ్చి వాళ్ళ చేత మాట్లాడిస్తూ ఉంటారన్నమాట. అది ఫేక్. కానీ పేపర్ లో దాని పుట్టు పూర్వత్వాలు రాసుకొచ్చి, దాని స్టోరీ లైన్ రాసుకొచ్చి, దానికి సంబంధించి మొత్తం ప్రపంచానికి చెబుతా ఆ సినిమాని చంపే ప్రక్రియ కొంతమంది చేస్తా ఉంటారు అన్నమాట. వీళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అవసరమైతే పబ్లిక్ టాక్ చూడండి, నిజంగా జెన్యూన్ ఒపీనియన్ ఎలా ఉందో చూడండి. మిక్స్డ్ టాక్ చూపిస్తారు వాళ్ళు కొన్ని సందర్భాల్లో. జూనియర్ ఎన్టీఆర్ గారి హార్డ్ కోర్ అయితే సినిమా బాగుంది అంటాడు, లేదా ఒక న్యూట్రన్ పర్సన్ అయితే ఒకసారి చూడొచ్చు అని చెప్తాడు. మరి ఇది చెత్త అండి. ఆ చెత్త అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు నటిస్తాడు ఆ సినిమాలో? నిజం చెప్తున్నాను, తెలుగు సినిమా ఇండస్ట్రీని చంపేది అభిమానులు కాదు. అంటే అభిమానులు లేదంటే కనుక సినీ అభిమానులు కాదు, ఈ రివ్యూవర్స్ కారణంగానే అతి త్వరలో తెలుగు సినిమా పరిశ్రమే కాదు ఇండియన్ పరిశ్రమ కూడా చచ్చిపోతామా. రివ్యూ ఇచ్చే విధానం ఒకటి ఉంటది, కానీ ఇక్కడంతా కూడా ఏంటంటే వాళ్ళ యొక్క పైచాచికత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం అయితే చేస్తున్నారమ్మా. పైచాచికత్వాన్నే ప్రదర్శించాలి. ఆ సినిమాని ఏ విధంగా నలిపేయాలా, చింపేయాలి దాన్ని. మనకు వచ్చే బొకడా $500 కోసం ఆ సినిమాని మనం చంపేద్దాం. వాళ్ళు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే మనం నరికేద్దాం దాన్ని. అది పరిస్థితి. ఇలా ఉంటుంది అనమాట ఈ రోజున. నిజం చెప్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ గారి వార్ 2 మీద గట్టికి రివ్యూస్ ఎఫెక్ట్ అయితే పడుతుంది.